శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఊపడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245116. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుపరిపాలనను అందిస్తూ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ధర్మవరం పట్టణంలోని 7వ వార్డు తిక్కస్వామి నగర్ నుంచి పాదయాత్ర మొదలుపెట్టిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య, విద్యాశాఖల మంత్రి సత్యకుమార్ యాదవ్ కి మద్దతు తెలియజేసి పాదయాత్రలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మరియు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్, అదేవిధంగా 6వ వార్డు శివానగర్, 17వ వార్డు సంజయ్ నగర్ ల కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు నేతలు మాట్లాడుతూ ప్రజలకు ఏవైనా సమస్యలుంటే వాటిని స్వయంగా తెలుసుకొని నెరవేర్చేందుకు, అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి పథకాలు వాస్తవంగా ప్రజల వరకు చేరుతున్నాయా లేదా అన్నది గమనించేందుకు ఈ పాదయాత్ర ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. హామీ ఇచ్చిన సంక్షేమ పథకాల్ని అమలు చేస్తూ, హామీ ఇవ్వని వాటిని, కొత్త వాటిని కూడా కొత్తగా ఇవాళ అమలు చేస్తూ ప్రజల్లో ఒక సంతృప్తికరమైన వాతావరణాన్ని నెలకొల్పే ప్రయత్నం చేస్తూ, ఆ సందర్భంగా ఒక సంవత్సరమైన సందర్భంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, సమస్యలు, చాలా సమస్యలు, ఇంకా రెవెన్యూకి సంబంధించిన అనేక సమస్యలు ఉన్నాయి. గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. అయితే వాటిని తెలుసుకొని కొంతమంది కార్యాలయాల దగ్గరికి, కూటమి కార్యాలయాల దగ్గరికి, ఎన్డీఏ కార్యాలయం దగ్గరికి చెప్పగలుగుతున్నారు, కొంతమంది రాలేకపోతున్నారు. అందుకని ఇంటింటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం దిశగా కూటమి మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ధర్మవరంలో కూడా ఇవాళ 3 వార్డులలో మొత్తం, సాయంత్రం ఒక 6 వార్డులలో మొత్తం 6 సచివాలయం పరిధుల్లో ఇంటింటికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం శాసనసభ్యునిగా నేను, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా సోదరులు పరిటాల శ్రీరామ్ గారు, అదేవిధంగా జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి చిలకం మధుసూదన్ రెడ్డి గారు, కూటమి కార్యకర్తలతో కలిసి వెళ్తూ ఉన్నాం. ఒక సంవత్సర కాలంలో పట్టణంలో అనేక రకాల మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. దాదాపు 9 కోట్ల నిధులు తీసుకోవడం, 15th ఫైనాన్స్ కమిషన్ దగ్గర ఎక్స్టెండెడ్ ఏరియాస్లో రోడ్లు కానీ లేదా కాలువలు తవ్వే కూడా ప్రయత్నాలు మొదలుపెట్టాం. అదేవిధంగా కాలువలు కూడుకుపోయి అనేక సంవత్సరాలుగా సిల్ట్ తీగిపోవడం వల్ల మురుగునీరు నిల్వ ఉండి వర్షాకాలం వస్తున్న సందర్భంగా మురుగునీరు రోడ్డు మీదకి రావడం, దోమలు పెరగడం, తద్వారా వాటర్ బోన్, వెక్టర్ బోన్ వ్యాధులు ప్రబలడం, వీటిని దృష్టిలో పెట్టుకుని డీసిల్టింగ్ కార్యక్రమాలు కూడా చేపట్టడమే కాకుండా అనేక చోట్ల ఈ పోల్లు ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నాయి, డ్యామేజ్ అయిన పోల్లు ఉన్నాయి. కొత్తగా ఎక్కడ పోల్స్ పెట్టాల్సి, ఎక్స్టెండెడ్ ఏరియాలో పోల్స్ లేని, కరెంటు లేని సందర్భంగా వాటిని గుర్తించి నిన్న ఒక డిపిఆర్ తయారు చేసి దాదాపు 110 కోట్లతో ప్రభుత్వానికి కూడా సమర్పించడం జరిగింది. ఎందుకంటే ఒక కాంప్రహెన్సివ్గా ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చర్యలు తీసుకోకపోతే తర్వాత ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేశాం. ఏదైనప్పటికీ గత సంవత్సరంలో ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా లేదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా జీవితాల్లో కొద్దిగా మార్పు వచ్చింది, బాగుంది, అరాచకాలు లేవు, కబ్జాలు లేవు, దౌర్జన్యాలు లేవు అనే వాతావరణం కనిపిస్తుంది. అయితే చిన్న చిన్న సమస్యలతో వారు ముందుకు వస్తున్నారు. ఆ సమస్యలను కూడా గుర్తిస్తే ముందు తర్వాత పరిష్కారం దిశగా కూడా ప్రయత్నాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి కూటమి నాయకత్వం అంతా కలిసి ఇవాళ ప్రజల దగ్గరికి వెళ్ళే కార్యక్రమానికి చేపడుతున్నాం. ధర్మవరం సమస్యలపై ప్రజలు ఇంటి దగ్గరికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు 1 year అయిన సందర్భంగా
ప్రతి ఇంటికి కూడా కూటమి కార్యకర్తలు వెళ్తూ ఉన్నారు. అందులో భాగంగా మంత్రి గారు మన ధర్మవరం సమస్యల్ని మనం ప్రజల దగ్గరికి వెళ్తే బాగుంటుంది, ప్రతి ఇంటి దగ్గరికి వెళ్తే బాగుంటుంది అనే లక్ష్యంతో 3 రోజులు అంటే ప్రస్తుతం 3 రోజుల పర్యటన ఇక్కడ షెడ్యూల్ ఫిక్స్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 6 వార్డులు తిరుగుతూ ఉన్నారు. ఆయన పరిటాల శ్రీరామ్ గారు, నేను మంత్రి గారు వెంట, ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల నుంచి మేమంతా కూడా ఉమ్మడిగా ఇక్కడ వైసీపీ ప్రభుత్వాన్ని, వైసీపీ కార్యకర్తల నాయకులు వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ ధర్మవరం శాంతి స్థాపన కోసం కృషి చేశాం. ఇప్పుడు ధర్మవరం బ్రహ్మాండమైన శాంతి నెలకొని ఉంది. అదేవిధంగా ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్తూ ఉంటే గత ప్రభుత్వంలో చేసినట్టు దుర్మార్గాలను ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి. ఇక్కడ చూసాం మంత్రి గారికి ఒక మహిళ విన్నవించారు మేమంతా కలిసినప్పుడు, సార్ ఇక్కడ రోడ్డు మొత్తం వేశారు, ఒక 30 మీటర్లు మాత్రం వేయలేదన్నారు. ఎంత దుర్మార్గం, ఎందుకు వేయలేదు 30 మీటర్లు అంటే తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తలు ఎన్ని ఉన్నాయి అక్కడ, అందుకని చెప్పేసి ఆ 30 మీటర్లు లేదని చెప్పేసి నిలబెట్టేశారు. ఎంత అంటే గతంలో ఎంత దుర్మార్గమైన చర్యలకు పాల్గొంటే ఈ వైసీపీ ప్రభుత్వం అంత దుర్మార్గమైన చర్యలు పాల్గొంది. మళ్ళీ ఇప్పుడు కబుర్లు చెప్తా ఉన్నారు. రోజు కూడా ప్రెస్ మీట్లు పెట్టి లేనిపోయిన అబద్ధాలు చెప్పుకుంటా, వాళ్ళ నాయకుడేమో మొత్తం రాష్ట్రంలో అల్లకల్లోలం చేసుకుంటా, ఎక్కడ చూసిన టూర్లు పెట్టి నేను చిత్తూరు జిల్లాలో చూశాను, అక్కడ అల్లకల్లోలం చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ శాంతి భద్రత సమస్య చేకూరుస్తామని తప్పు. ఒకటే చెప్తా ఉన్నాం, కూటమి ప్రభుత్వం అందరూ కూడా అంటే ప్రతి ఒక్క ప్రజలంతా కూడా ఒకటి పార్టీలకు అతీతంగా ధర్మవరాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి సత్యకుమార్ గారు, పరిటాల శ్రీరామ్ గారు, నేను అంతా కలిసి ప్రజల మీదకి వస్తూ ఉన్నాం. తప్పకుండా ప్రజల సమస్యలు ఏమన్నా తెలియజేయండి. తప్పకుండా ధర్మవరంలో సత్యకుమార్ గారి ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను తీర్చి ధర్మవరం డెవలప్మెంట్కి కూడా, ఎందుకంటే ఎన్నో డ్రైనేజీలు ఇబ్బంది ఉంది, సీసీ రోడ్లు లేకుండా పోయినాయి. గత ప్రభుత్వంలో వేయలేదు, ఊరికే రోజు పొద్దున్న లేదని గుడ్ మార్నింగ్ అని తిరుగుకుంటా ఇది కాలయాపన చేశారు. కానీ వైసీపీ వాళ్ళు ఇక్కడ పనిచేసింది లేదు. కాబట్టి తప్పకుండా ప్రజా సమస్యలు ఖచ్చితంగా తెలుసుకొని సత్యకుమార్ గారి రాజ్యంలో ధర్మవరాన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మంత్రి సత్యకుమార్ గారు, మధుసూదన్ రెడ్డి గారు, మేము అంతా కలిసి ఇక్కడ ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకటిగా పరిష్కార మార్గాన్ని కనుక్కోవడానికి నేరుగా ప్రజల వద్దకు వచ్చినట్లయితే మరింత పద్ధతిలో సమస్యల్ని కూడా దగ్గర నుంచి చూసి దానిని కూడా ఏదైనా ఒక పరిష్కారాన్ని కనుక్కోవచ్చు అనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇప్పటి నుంచి 3-4 రోజులు కంటిన్యూస్గా అన్ని వార్డులు తిరిగి అక్కడ ఉన్న ప్రజలతో మమేకమై ప్రజలతో సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి, ముఖ్యంగా అందులో కలెక్టివ్గా ఉన్న సమస్యలు అంటే వార్డులన్నింటిలోనూ కామన్గా ఉన్న సమస్యలు, ఈ కామన్గా ఉన్న సమస్యల నుంచి ప్రజలు పడుతున్న ఇబ్బందుల్ని కూడా నేరుగా చూసినట్టయితే మేము కూడా వెంటనే అధికారులకు చెప్పొచ్చని మినిస్టర్ గారు ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఈ కార్యక్రమం తర్వాత టౌన్లో ఎన్నో మెరుగైన సేవల్ని ఖచ్చితంగా ప్రజలకు అందించడానికి మున్సిపల్ శాఖ ద్వారా కావచ్చు, లేకపోతే హౌసింగ్ ద్వారా కావచ్చు, రెవెన్యూ ద్వారా కావచ్చు, ఇవన్నిటి ద్వారా ఏవైతే ప్రజలకు ఇబ్బంది పెడుతున్న కార్యక్రమాలు, ఇబ్బంది పెడుతున్న గతంలో సగం వేసినవి అంటే ఈరోజు మనం చూస్తే రోడ్లు సగానికి ఆపారు, కాలువలు సగానికి ఆపారు, ఈ రకంగా ఆపేసి అవసరమైన చోట లేని చోట చేసి అయిన చోట ఆపేసిన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో సామాన్యులకు ఇబ్బంది పడే పరిస్థితులు ఏవైతే ఉన్నారో అవన్నీ కూడా పూర్తి చేయడానికే ఈ ఒక ప్రణాళికతో